ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే రూరల్ నియోజకవర్గంలో గల అన్ని గ్రామాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ తెలిపారు. కొవ్వాడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ రథసారథి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కటకంశెట్టి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పెన్షన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా తదితర సమస్యల పరిష్కారం కోసం అర్జీలు 124 రావడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాపత్తుల అప్పారావు, కోవాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమ, జనసేన వీర మహిళ శాంతి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు దూల సత్యనారాయణ, దంగేటి రమణ, చెరుకూరి వెంకట్రావు, మరల నరేష్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటున్నారు. అదే రకంగా మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో నిత్యంగా తీసుకుంటున్నారు. అదే రకంగా ఎంపీ గారి ఆఫీసులో తీసుకుంటున్నారు. ఎక్కడైనా అగ్రిమెంట్ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మాకు నిత్యం ప్రజల్లోనే ఉండమంటున్నారు. ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయమంటున్నారు. అందువల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ జనసేన గారు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో కానీ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క వార్డులో కానీ మేము నిర్వహిస్తున్నాం నియోజకవర్గ గ్రీవెన్స్. మరి వచ్చిన అర్జీలన్నీ కూడా మరి సదరు ఆఫీసర్లు ఇక్కడ పెట్టుకుని వాళ్ళతోటే ఇమీడియట్ గా దాన్ని చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో స్థలాలు ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా ఎన్నో స్థలాలు పెట్టుకున్న వాళ్ళకి మన గవర్నమెంట్ లో 3 సెంట్లు భూమి ఇవ్వటం గ్రామంలో ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా దొంగ పట్టాలు లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఇచ్చారు. వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ రోజు అప్లై చేసుకోవడం కూడా లైన్ ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా రెక్టిఫైడానికి కొంచెం టైం పడుతుంది. ఎన్నో స్థలాలు ఉంది. వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళందరూ లోకేష్ బాబు దృష్టిలో పెట్టి ఇది ఖచ్చితంగా ఒకసారి రెక్టిఫికేషన్ చేసే విధంగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అదే రకంగా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఏంటి, మన కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. మన కూటమి కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు మన శత్రువైనా మిత్రువైనా ఎవరికైనా న్యాయం చేసే దిశగా వెళ్ళి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలకి వాళ్ళని తీసుకొచ్చి మరి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయి. ఇమీడియట్ గా 10 రోజుల్లో అందిస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంత వేగంగా ఏ ముఖ్యమంత్రి ఇవ్వని తీరిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారమ్మా. సీఎం రిలీఫ్ ఫండ్ మనం అప్లై చేసిన వెంటనే కులం మాత్రం తేడా లేదు, అతను ఏ పార్టీ అనేది తేడా లేదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజాహితాలు వాళ్ళకి న్యాయం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులేస్తున్నారు.